వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి కృష్ణ బ్లాగ్స్. ఏంటి తినేంటి బయట రోడ్ పైన ఉందనుకుంటున్నారా? నేనే కాదు గైస్, నేను మా మమ్మీ డాడీ అండ్ మా సిస్టర్ నలుగురం వచ్చామన్నమాట. ఎందుకంటే మార్నింగ్ వాక్. ఇప్పుడు అరౌండ్ 7 to 8 అవుతుంది టైమ్. నేను మా మమ్మీ డాడీ అండ్ మా సిస్టర్ వచ్చినామన్నమాట బయటకి. కొంచెం బయట ఛాయ్ తాగి ఇక్కడ బాదం ఛాయ్ ఉంటే చాలా బాగుంటుంది. ఇది ఎక్కడో కాదు గైస్, మా ఇంటి దగ్గర. అంటే ఎక్కడో మళ్ళీ మీ ఇల్లు ఎక్కడ అనొచ్చేమో, యూసఫ్ కూడా అలా అనమాట. నేను ఎప్పుడు ఛాయ్ తాగని నాకు అలవాటు లేదు, కానీ ఇక్కడ బాగుంటుందంట. మమ్మీ డాడీ తాగుతారు. అంటే సండే వస్తాం బయటికి, వీక్లీ వన్స్. అయితే మమ్మీ డాడీ తాగుతారు. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా పిస్తా మిల్క్ ఉంటుంది, బాదం మిల్క్ ఉంటుంది వేడివేడిగా. అండ్ మా సిస్టర్ ఏమో ఈరోజు పిస్తా మిల్క్ తీసుకుంది. నేనేం తీసుకుని, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మిల్క్ అంటే నచ్చవు గాయస్. నేను మిల్క్ తాగను. అంటే దాంట్లో ఏదో ఒకటి ఉండాలి. అట్లీస్ట్ ఏం లేకపోయినా అట్లీస్ట్ కొంచెం పసుపు అయినా వేసుకుని తాగుతా, కానీ ఒట్టిది మాత్రం తాగలేను నేను. మమ్మీ తాగుతుంది ఛాయ్. ఎట్లా తాగుతారేమో ఛాయ్ అసలు. ఇక్కడ ఈ అన్న అనమాట చేసేది, కానీ చాలా బాగా చేస్తారు తెలుసా గైస్. దాంట్లో బాదం వేసి అవి వేసి ఇంకా ముందు చూపిస్తా. అసలు వాళ్ళ స్కిల్స్కి మెచ్చుకోవాలి గైస్. డింగ్ 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 అని పైకి కిందకి ఎగిరేస్తుంటారు. మా మమ్మీ అక్కడ నుంచోని చూడండి. ఇప్పుడు అది కాలుతుందంట ఛాయ్. మనకి మా సిస్టర్ పిస్తా మిల్క్ వచ్చింది, ఆ గ్రీన్ కలర్ ఉంటుంది. దీంట్లో ఏమో బ్లూ కలర్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్ ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది గైస్. ఇంకా మీ హారిక చూడలేకపోతే తెలుసా, ఇట్లా పెడుతుంది పోస్. అసలు నాకు నవ్వు వస్తుంది. అక్క నన్ను షూట్ చేయాలంటే షూట్ చేసిన, పోనీలే పాపం అని. మళ్ళీ ఆ గైస్ ఈ వీడియో చూసిన తర్వాత నన్ను తిడుతుంది. చూడండి గైస్, ఇక్కడ చెప్పిన కదా ఇందాక, అసలు ఆ స్కిల్స్ చూడండి, కొంచెం కూడా కింద పోకుండా దాంట్లోనే పడతాయి. మళ్ళీ ఇంత పైకి ఎగిరేసినా కానీ చాలా మంచోడు ఆ అన్న కూడా. ఛాయ్ మేకింగ్ స్కిల్స్ బాగుంటుంది వీళ్ళది, బావర్చి ఛాయ్ అనమాట. అండ్ మా మమ్మీ ఫేస్ రివీల్ అయిపోయింది చూడండి గైస్. డాడీ వచ్చి పక్క నుంచి చాక్లెట్ పెడుతుండు, పాన్ చాక్లెట్. టేస్ట్ బాగుంటుంది తెలుసా గైస్ ఆ చాక్లెట్. మా మమ్మీ ఫేస్ రివీల్ అయింది. అందరు అడుగుతారు కదా కామెంట్స్లో, మీ మమ్మీ ఎవరు, మీ మమ్మీని చూపించవు ఎప్పుడు, మీ మమ్మీని చూపించవు అని. మా మమ్మీ తినే చూడండి, చాలా క్యూట్ ఉంటుంది అనమాట. నాకు మా మమ్మీకి బాండింగ్ ఎక్కువ తెలుసా గైస్. అండ్ గైస్ పాన్ చాక్లెట్ దొరకడమే చాలా ఇక్కడ మా దగ్గర అయితే చాలా రేర్ అయిపోయింది. మీరు ఎవరు పాన్ చాక్లెట్ మీ చైల్డ్హుడ్లో తిన్నారు కామెంట్ చేయండి. అండ్ గైస్ ఇప్పుడు వరకు మా మమ్మీని వీడియోస్లో ఎందుకు షూట్ చేయాలి అంటే, మమ్మీకి చాలా సిగ్గు అనమాట, చాలా షై ఫీల్ అవుతుంది. అందుకే నేను షూట్ చేయను మమ్మీని. అండ్ ఇక్కడికి వచ్చి మనం ఏం తీసుకుంటున్నాం అనుకుంటున్నారా, జింజర్ గార్లిక్. అండ్ ఇక్కడ మా పోచమ్మ తల్లి టెంపుల్ ఉందన్నమాట. నేను వెళ్ళేటప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను ఒకసారి. అంటే లోపలికి వెళ్ళాను, బయట నేను చూపిస్తాను. హారిక బ్లాగ్ చేస్తాను. హారిక ఇక్కడ ఏదో బ్లాగింగ్ చేస్తాను చూడండి గైస్. నేను ఎప్పుడు నేను బ్లాగ్ చేస్తా అంటే అయిపోయింది అక్కడ తీసుకోవటం, ఇంకా వచ్చేసా. అండ్ గైస్ మీకు ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే, ఈరోజు సండే కాబట్టి ఇక్కడ నియర్ బై మాకు ఒక మార్కెట్ ఉందన్నమాట. A to Z అన్నీ దొరుకుతాయి. మీకు ముందు బ్లాగ్స్ వస్తాయన్నమాట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మార్కెట్ అని. ఈ నియర్ మా ఇంటికి దగ్గర మార్కెట్ అయితే వచ్చాం. ప్రతి ఒక్కటి ఉంటుంది గాయస్ ఇక్కడ అని. కానీ కొంచెం మనకు అనిపిస్తుంది రోడ్ సైడ్ మార్కెట్ అయితే, మనకి రోడ్ సైడ్ షాపింగ్ అయితే తక్కువ అని. ఇక్కడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉంటాయి గాయస్. అసలు సంథింగ్ ఏదో ఉంటాయి కదా, తారా స్థాయిలకు అందుతాయని అట్లా ఉంటుంది మొత్తం. ఎంత పట్టినా కేజీ టమాటా అంటే 100 అంట, 120 అంట. వామ్మ. ఇంకొకటి చెప్పాలా గైస్, మీకు చెప్పొద్దో తెలియదు, కానీ నాకు చెప్పాలనిపిస్తుంది చెప్తా. ఇక్కడ నేను బ్లాగ్ చేస్తుంటే అందరూ బుజ్జి కర్రా, మమ్మీ కర్రా, ఇక్కడ మమ్మల్ని దీవా ఇక్కడ బ్లాగ్ చేసుకో, ఇక్కడ తీసుకో, మా వెజిటబుల్స్ తీసుకో, మా ఫ్రూట్స్ తీసుకో, ఇగో చూడు మొత్తం మంచిగా తీయు అని నాకు చెప్తున్నారు గైస్. ఏంటి ఇట్లా కూడా వెళ్తారా అనుకున్నా నేను నిజంగా. ఓకే గైస్, ఇప్పుడు ఒక సాంగ్ వినిపిస్తాను, ఒక క్యూట్ లవ్లీ సాంగ్ అయితే వినిపిస్తాను. అది వింటూ వీడియో మొత్తం కంప్లీట్ చేయండి, ఎక్కడ స్కిప్ అవ్వకండి. మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే కొంచెం మిస్ అవుతుంది, అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకో నాకు స్కిప్ చేస్తున్నారు, ప్లీజ్ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్లా అనిపించిందో వీడియో, ఇంకేం బ్లాగ్స్ కావాలో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి గురు. ఏంటి ఫ్లాష్లో చెప్పాల్సింది ముందే చెప్తున్నాను అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు స్కిప్ చేస్తున్నారు కాబట్టి. లాస్ట్ వరకు చూడట్లే కదా, అందుకని ఇప్పుడు చెప్పేసిన. ఇప్పుడు సాంగ్ వినిపిస్తాను, మీరు వింటూ చూసేయండి. मेरे दिल टूट गया నీతోనే ప్యారు హువా అన్న రోజులన్నీ యాదికొస్తేనే
నువ్వంటే ప్రాణమే నీతోనే లోకమే అన్న ఆ మాటలన్నీ మరిసిపోతివే సూపర్ అదే పిల్ల నా మీద కుసింత ప్రేమ ఉండలేనే పిల్ల నీ మోము చూడకుండమ్మా నువ్వు యాదికొస్తే ప్రాణమంతా ఓయేనే పిల్ల నిన్ను చూడకుండా ఉండలేనే ఓ క్షణమైనా తోడు నువ్వే లేకపోతే ప్రాణమే వెళ్ళినట్టుందే కాలమైనా కాస్త కూడా నాకు తోడు రానట్టున్నదే సూపర్ అదే పిల్ల నా మీద కుసింత ప్రేమ ఉండలేని పిల్ల నీ మోము చూడకుండమ్మా కంటి రెప్ప కాటుక కూడా కాలమేంటో చూపెనే నన్ను మర్చిపోయిన నా కంటి పాప నిన్ను మరువదే నువ్వు నేను కలిసిన చోటంత ముళ్ళ బాటలాయనే గుండెలోన కూర్చుకుంటే పిల్ల నువ్వు యాదికొస్తివే పదిలములే ఎదలో నీ ప్రేమే పదిలమే మరు జన్మే ఉంటే నువ్వే నా దానివే పదిలములే ఎదలో నీ ప్రేమే పదిలమే మరు జన్మే ఉంటే నువ్వే నా దానివే సూపర్ అదే పిల్ల నా మీద కుసింత ప్రేమ ఉండలేని పిల్ల నీ మోము చూడకుండమ్మా రాముడోలే విల్లు ఎత్తి పట్టి నిన్ను చేరలేనులే నిన్ను కోరి వనవాసమెల్లెంత ప్రేమ పంచి వెడితినే నమ్మినంత నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేసిపోతివే ఊరువాడ మంచిది కాదన్న నేను నమ్మలేదులే దేవతవై భువిపై నా కోసం వస్తివే నరకములో వేసే శిక్షే నాకేస్తివే దేవతవై భువిపై నా కోసం వస్తివే నరకములో వేసే శిక్షే నాకేస్తివే సూపర్ అదే పిల్ల నా మీద కుసింత ప్రేమ ఉండలేని పిల్ల నీ మోము చూడకుండమ్మా అంటరాని వాడిని నేనంటూ దూరముంచినావులే అంటి ముట్టనంతగా పాపము నేను ఏమి చేస్తేనే ఏలు బట్టి పోలు తిరిగే రాతరాయలేదు దేవుడే గుండె మీద వాలుతున్న తాళి బొట్టునైనా అడగవే కలమషమే లేని నా ప్రేమే మధురమే నీ కోసం నా ప్రాణం వదిలెళ్ళిపోతనే కలమషమే లేని నా ప్రేమే మధురమే నీ కోసం నా ప్రాణం వదిలిపోతనే సూపర్ అదే పిల్ల నా మీద కుసింత ప్రేమ ఉండలేని పిల్ల నీ మోము చూడకుండమ్మా సూపర్ అదే పిల్ల నా మీద కుసింత ప్రేమ ఉండలేని పిల్ల నీ మోము చూడకుండమ్మా
గైస్ ఇక్కడైతే టెంపుల్ చూపిస్తాను కదా అమ్మాది ఇదే, మీరు కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఫిషెస్ కూడా పెట్టారనమాట, మీరు చూడండి, మీకు చూసి ఉంటారు, కాకపోతే నాకు ఒకసారి చూపించాలనిపించింది. అవి మొత్తం ఏం ఫిషెస్ నాకైతే తెలియదు, వాటర్లో కదులుతూనే ఉన్నాయి. ఒక బాబు కూర్చున్నాడు అక్కడ, అండ్ మమ్మీ డాడీ వాళ్ళు వెళ్తున్నారు, నేను మెల్లగా షూట్ చేసుకుంటూ వస్తున్నా. అండ్ మొత్తం ఇక్కడ ఫిష్ మార్కెట్ లాగా ఫిషెస్ పెడతారు గైస్. మన లాస్ట్ నాటుకోడి వీడియోలో కూడా మీకు చూపించాను, ఇక్కడ మొత్తం ఫిషెస్ పెడతారు. అదే నేను మా మామ అండ్ మా డాడీ వచ్చినప్పుడు మొత్తం ఫిషెస్ కటింగ్ కానీ క్లీనింగ్ కానీ చేసిస్తారు. మనం నార్మల్గా ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు, అది యాజ్ ఇట్ ఈస్ మనకు తెలిసిందే. అండ్ ఇక్కడ మీకు నాటుకోడి వీడియోలో నాటుకోడి ఉంది కదా, అది ఈరోజు చూపిద్దాం అనుకున్నాం నేను మళ్ళీ, కాకపోతే ఆ అంకుల్ అయిపోయిందంట వెళ్ళిపోతున్నాడు. క్యూట్ ఉంది కదా పాప. అయితే ఆ అంకుల్ చూపిస్తా ఆగండి 1 సెకండ్. ఆ రోజు బ్లాగ్ తీసుకున్నా, అయితే మీకు చూపిద్దామంటే నాటుకోడి అయిపోయింది. ఆ రోజు బ్లాగ్ తీసుకున్నా కాబట్టి అంకుల్ చూసి నవ్వుతున్నాడు హాయ్ మా అని. మీకు ఈరోజు చూపిద్దాం అనుకున్నా, అదిగో ఆ అంకులే గాయస్ నవ్వుతున్నాడు హాయ్ మా అని. అండ్ మన సిస్టర్ దగ్గర ఏముంది అనుకుంటున్నారా, అది పొట్లకాయ అంట. నేను నిజంగా ప్రామిస్ చెప్తున్నా, ఫస్ట్ టైం రియాలిటీలో అయితే ఫస్ట్ టైం చూడటం, ఎప్పుడు కట్ చేసి తీసుకొస్తారు మమ్మీ వాళ్ళు. అండ్ గాయస్ ఫైనల్లీ అయితే ఇంటికి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఇంటి దగ్గర స్టేడియం ఉంటుంది, స్టేడియం దగ్గర నుంచి వెళ్తున్నాం. అండ్ ఇప్పుడైతే ఎండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది గాయస్. అండ్ మన ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నారు. మన హారికి అయితే ఏదో స్నాక్తో ఆడుకున్నాడు, డింగ్ డింగ్ అని చేస్తూ. ఓకే గాయస్ బాయ్, ఐ హోప్ మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి గురు. బదిలమే మరు జన్మే ఉంటే నువ్వే నా దానివే, సూపర్ అది పిల్ల నా మీద కుసింది.